గంజాయి పేకాట పాత నేరస్తులకు కౌన్సిలింగ్. శ్రీ సత్యసాయి జిల్లా కాదిరి టౌన్ గతంలో మట్కా గంజాయి పేకాట కేసులలో ముద్దాయిలుగా ఉన్నవారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కాదిరి టౌన్లో ఎవరైనా అలాంటి నేరాలలో పాల్గొంటే తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని వారిని హెచ్చరిస్తూ వారిపై నిరంతరము పోలీస్ నిఘా ఉంచడమైనది. కాదిరి టౌన్లో మగ్గాల క్వార్టర్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆర్ఎన్బి బంగ్లా, జూనియర్ కాలేజీ గ్రౌండ్, డిగ్రీ కాలేజీ గ్రౌండ్, నానా దర్గా వెనుకవైపున మరికొన్ని ప్రదేశాలలో రాత్రిపూట కొంతమంది ఆకతాయిలు మద్యం తాగడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని పోలీస్ దృష్టికి రావడం జరిగినది. అలాంటి వారి కొరకు ప్రత్యేకంగా పోలీస్ మొబైల్ టీంలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కదిరి టౌన్లో రాత్రిపూట 10 గంటల సమయం దాటిన తరువాత ఎటువంటి కారణం లేకుండా బయట తిరుగుతున్న వారి పట్ల కఠినముగా వ్యవహరించి తగిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా అలా దొరికినట్లయితే గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చిన తదుపరి జైలుకు పంపడం జరుగుతుంది. ఎవరైనా అటువంటి నేరాలకు పదే పదే పాల్పడితే వారిపై పోలీస్ నిఘా కొరకు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. కదిరి టౌన్ నందు ఎక్కడైనా మట్కా, గంజాయి, పేకాట మరియు లాటరీ వంటి విషయాలలో ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే వారు సిఐ కాదిరి టౌన్ లేదా డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవలసినదిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడమన్నది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్.